దేశవ్యాప్తంగా కులగణన చేస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో జోష్లో ఉన్నాయి కాంగ్రెస్ శ్రేణులు. తెలంగాణలో ఇప్పటికే సక్సెస్ఫుల్గా కులగణన చేసిన కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా కులాల లెక్కల్ని తేల్చాలని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోంది. ఢిల్లీ వేదికగా పోరాటం కూడా చేసింది హస్తం పార్టీ. దీంతో ఎట్టకేలకు క్యాస్ట్ సెన్సస్కి ఓకే చెప్పింది మోదీ గవర్నమెంట్. దేశంలో కులగణనపై కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. వచ్చే జనాభా లెక్కల్లో కులగణనను చేపడతామని ప్రకటించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీలో ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టే కులగణనకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ. అయితే కులగణన ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారో నిర్ణీత సమయం చెప్పాలన్నారు. బడ్జెట్లలో కూడా నిధులు కేటాయించాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన ప్రక్రియ కేంద్రానికి రోల్ మోడల్ గా నిలుస్తుందన్నారు రాహుల్ గాంधी. सडनली का सेंसस का अनाउंसमेंट किया, हम इसको सपोर्ट करते हैं, पूरी तरह सपोर्ट करते हैं, मगर हम टाइमलाइन चाहते हैं, हम जानना चाहते हैं ये कब तक होगा और ये एक पहला कदम है. तेलंगाना एक मॉडल बना है कास्ट सेंसस के लिए और वो ब्लूप्रिंट बन सकती है. కులగణన చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కేంద్రం నిర్ణయంతో రాహుల్ గాంధీ విజన్ సాకారం కాబోతుందన్నారు. రాహుల్ గాంధీ విపక్షంలో ఉండి కూడా కేంద్ర విధానాన్ని ప్రభావితం చేశారన్న రేవంత్ దేశంలో కులగణన చేపట్టిన తొలి రాష్ట్రం తెలంగాణే అని గుర్తు చేశారు. రాహుల్ విజన్తో రాష్ట్రంలో కులగణన చేపట్టామని, కులగణన కోసం కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పోరాడిందని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఢిల్లీలోనూ ఆందోళన చేశారని చెప్పారు. తెలంగాణ చేసింది దేశం అనుసరిస్తోందని మరోసారి రుజువైందని ఎక్స్ లో పోస్ట్ చేశారు రేవంత్ రెడ్డి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో కులగణన ప్రతిష్టాత్మకంగా చేపట్టింది రేవంత్ ప్రభుత్వం. మొత్తం 76,000 మంది ఎన్యూమరేటర్లు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఇళ్లను సందర్శించి కులాల లెక్కలను సేకరించారు. ఈ సర్వేలో మొత్తం 1,12,15,131 కుటుంబాల వివరాలను నమోదు చేశారు. ఈ సర్వే ప్రకారం తెలంగాణ ఎస్సీల జనాభా 17.43%, ఎస్టీల జనాభా 10.45%, బీసీల జనాభా 46.25% ఉన్నట్టు గుర్తించారు. ముస్లిం మైనారిటీల్లో బీసీల జనాభా 10.08% మంది ఉన్నట్టు తేల్చారు. అసెంబ్లీ ఆమోదించిన అనంతరం ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మొత్తానికి అనేక అవాంతరాలు అధిగమించిన అనంతరం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన కులగణన ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.